హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్. మీరు చూస్తున్నారా, ఇదైతే ఇంట్రో ఉందో దాన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా చేయాలో మీకైతే ఈ వీడియో పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. దీనికి కావాల్సిన లింక్ అని డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ని ఓపెన్ చేయడం మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఏం లేదు, జస్ట్ మీరు సింపుల్గా ఇక్కడ మీకు కాంపోజిషన్స్ అవుపడతాయి చూసారు, దాంట్లో యూజర్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయని ఇలా ఇమేజ్ అయితే ఉంటుంది. బట్ మీరు ఏం చేయాలంటే ఆ ఇమేజ్లో మీ యొక్క ఇమేజ్ని అనేది ఇన్పుట్ చేసుకోవాలి. సింపుల్గా ఏం చేయాలంటే మీకు ఇలా ఫస్ట్ ప్లేస్ యువర్ ఇమేజ్ అని వస్తుంది. దాన్ని మీకు డిపి ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కంట్రోల్ అయి కొట్టినా పర్లేదు, అక్కడ కంపోజిషన్ ట్యాబ్లో డబుల్ క్లిక్ ఇచ్చిన మనకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. ఫస్ట్ నాకు ఒక ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్లో ఓపెన్ చేసిన ఇమేజ్ నేనైతే పెడదాం అనుకుంటున్నాను. కాబట్టి నేను ఫస్ట్లో ఇమేజ్ పెట్టేసి సింపుల్గా దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసాను. ఇది ఆటోమేటిక్గా సెట్ అవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి కవర్ పేజ్ ఉంటుంది కదా, కవర్ పేజ్లో నేనైతే పెట్టాను. మళ్ళీ దీన్ని సేమ్ ఇలానే ఇంపోర్ట్ చేసేది చూపిస్తాను. ఇది నాకు వేరే లొకేషన్లో ఉంది కాబట్టి నేను ఏదైతే లొకేషన్లో ఉందో ఆ లొకేషన్కి వెళ్ళి ఇంపోర్ట్ అయితే చేస్తున్నాను. వేరే ఏదైనా ఉందంటే నాకు పర్ఫెక్ట్గా యూట్యూబ్ సెట్ అయ్యే విధంగా ఒక కవర్ పిక్ అంటే కవర్ది అయితే ఉంది హెడర్, దాన్ని నేను సింపుల్గా ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేస్తాను. ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి దాన్ని కూడా సింపుల్గా ఇట్లా డ్రాగ్ చేసేయండి. ఇది మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే చేసైతే ఉంది. జస్ట్ మీరు కవర్ పిక్ అండ్ డీపీస్ చేంజ్ చేసేసి అలాగే మీ టెక్స్ట్ అనేది కూడా చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్లోకి వచ్చేసి మనకి డార్క్ థీమ్ అని ఉంటుంది. డార్క్ థీమ్లో ఇక్కడ సురేష్ అని ఉంది కదా, అక్కడ మీ నేమ్ టైప్ చేసేసుకోవచ్చు. బట్ నేనేం చేస్తున్నా అంటే నా నేమ్నే మళ్ళీ నేనైతే టైప్ చేసి మీకైతే చూపిస్తున్నాను. సురేష్ ఫ్రూట్ అని మళ్ళీ నేను టైప్ చేశాను. అలాగే మీకు ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎంతమంది అయితే ఫాలోవర్స్ ఉన్నారో దాన్ని సింపుల్గా ఎడిట్ చేయండి. నాకైతే 1000 ఫాలోవర్స్ వరకు అయితే ఉన్నారు కాబట్టి నేను 1000 ఫాలోవర్స్ అని అయితే పెట్టేశాను. అలాగే చూస్తున్నారు, ఇది డార్క్ థీమ్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లైట్ థీమ్, అంటే మనకి వైట్ కలర్లోకి రావడం ఇది. స్టార్టింగ్లో ఇంట్రో చూసారు కదా, వైట్ కలర్ థీమ్తో ఏదైతే ఉందో సేమ్ దీనికి కూడా మన నేమ్స్ అండ్ ఫాలోవర్స్ని అయితే చేంజ్ చేసేయాలి. ఇక్కడ లోయర్ థ్రెడ్ అని ఉంటుంది, అంటే ఈ యొక్క ప్యాక్లో మీకు ఇంట్రో, ట్రాన్సాక్షన్ అండ్ లోయర్ థ్రెడ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వేరే వాళ్ళ ఛానల్ నేమ్ అయితే ఉంది, నేను ఆ ఛానల్ నుంచి అయితే తీసుకున్నాను. బట్ నేను తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కోసం అని చేస్తున్నాను కాబట్టి తెలుగులో అయితే చెప్తున్నాను. దీన్ని కూడా సేమ్ సురేష్ ఫ్రూటెడ్ ఛానల్ అని పెట్టేసి అలాగే నా నేమ్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. అంటే మీకు ఒక్క టెంప్లెట్లోనే మీకు లోయర్ థ్రెడ్ దొరుకుతుంది, అలాగే ట్రాన్సిషన్ అండ్ ఇంట్రో కంపల్సరీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంట్రో మీద క్లిక్ చేయండి. ఇంట్రో మీద క్లిక్ చేయడం మనకి ఇంట్రో లోడ్ అవడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు, ఇది మనకి అస్సలైన అవుట్పుట్ ఇంట్రో. ఇప్పుడు జస్ట్ మీరు ఇక్కడ లేయర్ ఏదైతే ఉందో దీన్ని ఆఫ్ చేయడం వల్ల మనకి బ్యాక్గ్రౌండ్ అనేది బ్యాక్లోకి వస్తుంది. దీన్ని ఆన్ చేయడం వల్ల మనకి బ్యాక్గ్రౌండ్ అనేది కనిపించదు. దీనికి ఏంటిదంటే మన వీడియోని వితౌట్ బ్యాక్గ్రౌండ్ లాగా సేవ్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్కి మన ఫొటోస్ ఎలాగో పిఎన్జీస్ ఎలాగో ఇందో అలా ఉంటాయి. జస్ట్ మీరు సింపుల్గా ఏం చేయండి, దీన్ని సేవ్ చేసుకోవాలి. కాబట్టి జస్ట్ కంపోజిషన్కి వెళ్ళండి. కంపోజిషన్ వెళ్ళాక ఇక్కడ ప్రీ రెండర్ అని ఉంటుంది. ప్రీ రెండర్ మీద క్లిక్ చేయండి. రెండర్ మీద క్లిక్ చేయడం మనకి ఇలా ఒక రెండరింగ్ ట్యాబ్ అనేది కింద ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి లాసెస్ అని ఉంటుంది. లాసెస్ దగ్గర సెలెక్ట్ చేసేసుకొని నేను దేంట్లో పెడుతున్నాను, క్విక్ టైంలో పెట్టేశాను. అంటే నాకు క్వాలిటీ బాగుంటుంది, అలాగే బ్యాక్గ్రౌండ్ అనేది రాదు కాబట్టి క్విక్ టైం పెడుతున్నాను. రెండరింగ్ అని క్లిక్ చేసే ముందు మనం ఏదైనా ఒక అవుట్పుట్ ఫైల్ని ఏదైనా ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసేసుకొని సింపుల్గా రెండరింగ్ మీదనైతే క్లిక్ చేశాను. ఇది నాకు అంటే ఆటో సేవింగ్ అయితే అవుతుంది. అయిన తర్వాత మనకి రెండరింగ్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, మీరు నేనైతే స్టాప్ చేసేసాను. ఒకసారి ఈ వీడియో ఇంట్రో స్టార్టింగ్లో ఎలా వచ్చేసిందో ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా మీకు నచ్చిన ఇంట్రోని మీకు ఏదైనా పెట్టుకోవచ్చు. నేను గ్రీన్ కార్పెట్లో ఎందుకు పెట్టినాను, మొబైల్ ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా వీలుంటుందని నేను గ్రీన్లో పెట్టేసి నేనైతే ఎడిటింగ్ అయితే చేశాను. కావాలి అంటే మీరు వితౌట్ బ్యాక్గ్రౌండ్ తోటి అయినా కూడా చేసేసుకోవచ్చు. ఇలా ట్రాన్సాక్షన్ కూడా మీకైతే దీంట్లో లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.